పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఎలా క్లోజ్ అయింది మార్కెట్ మాత్రం అమెరికాలో ట్రంప్ ఏదైతే ట్రేడ్ వార్ ఉందో దాంతో మదుపరులు అప్రమత్తతో ఉండటం, ఉదయం అంతా మామూలుగానే ఉంది. కొంచెం అక్కడ నిన్నటి మీద కొంచెం ప్లస్లోనే ఉంది. ఎప్పుడైతే 2:10కి అక్కడి నుంచి ఫాలో అవటం మొదలుపెట్టింది. మళ్ళీ తర్వాత 2:55కి కొంచెం రికవరీ అయింది. ఓవరాల్గా మళ్ళీ 176 పాయింట్లు మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే ఇవాళ బజాజ్ ఫైనాన్సు, హిందుస్థాన్ యూనిలివరు, అల్ట్రాటెక్ అంటే ఏవైతే 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ ఉన్నాయో దాంట్లో 13 షేర్లు పాజిటివ్లో ఉండటం, 17 షేర్లు మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత సెక్టార్ల విషయానికి వచ్చేటప్పటికి ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో కన్జ్యూమర్ గుడ్స్ పాజిటివ్లో ఉండటం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆటో సెక్టార్ కూడా పాజిటివ్లో ఉండటం, కన్స్ట్రక్షన్ సెక్టార్ మాత్రం బాగా వీక్ అవటం జరిగింది. ఐటీ సెక్టారు, నిఫ్టీ ఆయిల్ గ్యాసు, మెటల్స్ ఇవన్నీ కూడా బాగా ఫాలో అయినాయి. ఎప్పుడైతే ఈ గురువారం వచ్చిందో మళ్ళీ వీక్లీ నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది ఎన్ఎస్సిలో, కాబట్టి మళ్ళీ అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అని ఉంటుంది, షార్ట్ కవరింగ్ అని ఉంటుంది. బాగా పడ్డాయో పెరుగుతాయి, బాగా పెరిగినాయో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి, బాగా పెరిగినాయి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి, బాగా పడ్డాయి షార్ట్ కవరింగ్ జరుగుతాయి. మనం అవి చూడాలి, ఏది వాల్యూ ఉందో లేదో చూసుకోవాలి. ఇదొక పద్ధతి. ఇక తర్వాత ఏవైతే ఈ సెక్టార్లో కాకుండా మనం ఏం చూడాలిగా, ఇక్కడ మనం చూసినట్లయితే టాప్ గెయినర్స్, టాప్ లూజర్సు, లాంగ్ బిల్డప్ అంటే కొంటూరు అనేటి అర్థం. ఇవాళ అన్నీ కూడా అవి ఏవైతే లిస్ట్ ఉన్నాయో టాప్ గ్యాప్ అప్లు, టాపు అనమాట. ఇక తర్వాత మనం ఎన్ఎస్సిలోకి వస్తే ఎన్ఎస్సిలో 3,030 షేర్లు ట్రేడ్ అయినాయి. ఇవాళ 1,476 అడ్వాన్సెస్, 1,453 డిక్లైన్స్. అంటే ఈక్వలే, అంటే మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నట్టే. ఎందుకంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ ఈక్వల్గా ఉంది నిఫ్టీ 50లో. అంటే మార్కెట్కి ఏమీ లేదు, పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ న్యూట్రల్గా ఉంది. ఎందుకుంది అంటే ఇది న్యూసు. ఏం న్యూసు? మన మార్కెట్లు ఏదైతే ట్రేడ్ వార్ ఉందో, ఈ భారత్ అమెరికా మధ్యటువంటి ఈ ట్రేడ్ డీల్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుండటం, దాంతో ఇన్వెస్టర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అప్రమత్తతో ఉండటం. మార్కెట్లో ఇంకొకటి ఏంటిది అంటే బోర్డు మీటింగు రిజల్ట్స్ ఉన్నాయి, పాజిటివ్ న్యూస్ కానీ ఏమీ లేవు. అందుకని మార్కెట్ 170 పాయింట్లు అంటే పెద్దగా లేదు. ఇంకొకటి ఈ జైన్ స్ట్రీట్ది ఒకటి గొడవ నడుస్తుంది. అంటే ఆ సెబీ వాళ్ళ మీద బ్యాన్ చేయటం. తర్వాత సింపుల్గా ఏవైతే మనము గమనించాల్సింది ఏంటిది అంటే ఏ షేర్లు పెరుగుతున్నాయి. మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ దొరికిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 1,478 ఉన్నాయి. అంటే మార్కెట్ పెరిగినా తగ్గినా పెరిగే షేర్లు ఉంటాయి, తగ్గే షేర్లు ఉంటాయి. మనం కనుక క్లిక్ చేస్తే అడ్వాన్సెస్ ఏమేమి ఉన్నాయి, అప్పర్ సర్క్యూట్ ఏమేమి ఉన్నాయి, 52 వీక్ ఏమున్నాయి, ఇలా మనం క్లిక్ చేస్తే లిస్ట్ వచ్చేస్తుంది. ఆ లిస్టుని మనము ఎక్సెల్కి తీసుకోవచ్చు, చేంజ్లో తీసుకోవచ్చు, ప్రైస్ విషయంలో తీసుకోవచ్చు. మనం ఎలా కావాలనుకుంటే అలా ఇలా క్లిక్ చేస్తే తెలిసిపోతుంది. అంటే 20% అప్పర్ సర్క్యూట్ ఉన్నాయి కూడా ఉంటాయి అన్నట్టు. మనం ఇవన్నీ గమనించినట్లయితే మనకి ఏమేమి షేర్లు ఎందుకు పెరుగుతున్నాయి, ఏమవుతుంది, దానికి ఏమైనా న్యూస్ ఉందా లేదా, మళ్ళీ మనం ఇవన్నీ గమనించాలి. వీటితో పాటు మనకి ఇక్కడ గ్రాఫ్ ఉంటుంది. ఈ గ్రాఫ్లో మనం చూసుకోవచ్చు అన్నట్టు ఏ కంపెనీలు మూవ్ అవుతున్నాయి, ఎందుకు మూవ్ అవుతున్నాయి, ఇవన్నీ మనము అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఫోర్స్ మోటార్స్ ఉంది. ఫోర్స్ మోటార్స్ వచ్చి 1,485 రూపాయలు పెరగడం జరిగింది. మనము ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, ఓన్లీ న్యూస్ మాత్రమే. అయితే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ట్రేడ్ వార్ ఒకటి ఉంది. ఈ ట్రేడ్ వార్ ఏదైతే అన్ని దేశాలకి ఆల్రెడీ లెటర్లు పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అంటే సుంకాలు ఎలా తగ్గించాలా, ఎంతవరకు టేబుల్ చర్చలు అవన్నీ కూడా మళ్ళీ ఆగస్టు 1 నుంచి అమలు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజుకి పెద్దగా ఏమీ లేదనమాట. అంటే న్యూస్ కానీ అప్రమత్తతగా ఉన్నారని అర్థం. ఈ బోర్డు మీటింగ్ రిజల్ట్స్ని బట్టి ఆ షేర్లు మాత్రం మూవ్ అవుతాయి. ఇదంతా మీకు అవేర్నెస్. ఇంకా మీకు దీని గురించి ఏమన్నా మీకు కావాలి అనుకుంటే మీరు సింపుల్గా మీ పేరు దయచేసి కాల్ చేయొద్దు, మీ పేరు ఏరియా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే మనం దాని మీద మనం డిస్కస్ చేయొచ్చు. ఇట్లా ఈ సాఫ్ట్వేర్లు ఉంటాయి, బైసల్ సిగ్నల్స్ కానీ, ఎన్ఎస్సిలో ఏవి పాజిటివ్ ఉన్నాయి, ఏవి నెగిటివ్ ఉన్నాయి, బోర్డు మీటింగ్లు ఉంటాయి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ మనీ కంట్రోల్లో
బోర్డు మీటింగ్స్ వస్తాయి. ఏ ఏ రోజులు ఏ ఏ కంపెనీ బోర్డు మీటింగ్ ఉంది, ఎంత పెరిగింది, ఎంత పెరగబోతుంది, ఆ రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా మన రిజల్ట్స్ క్యాలెండర్లు ఉంటాయి. అవి మనం కనుక చూసినట్లయితే ఇలా డే వైజ్ ఉంటుంది. ఏ తారీఖు రోజు ఏ ఏ కంపెనీలు ఉన్నాయి, ఎంత పెరిగింది, ఎంత పర్సంటేజ్ ఉంది, దాని ధర ఎంత ఉంది, అన్నీ కూడా ఇక్కడ చూపించేస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు, చూడొచ్చు. మీకు ఏదైనా అనిపిస్తే దయచేసి కాల్ చేయొద్దు, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి మీ పేరు, ఏరియా. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.